జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 29వ తేదీ బుధవారం కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 29వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జర్నీలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఒకవేళ దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే అందులో వయసులో పైబడిన వాళ్ళైతే ఎవరో ఒకరిని వెంటబెట్టుకుని వెళ్ళడం మంచిది. పక్కన తోడు లేకుండా ప్రయాణాలు చేయకండి. విహారయాత్రలు చేసేవారు, బోట్ ప్రయాణాలు చేసేవారు, బైక్ డ్రైవింగ్ చేసేవారు ఇలా అందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఈరోజు కుంభరాశి వారు కాంప్రమైజ్ కాకండి. ఈరోజు ఈ రాశి వారికి అంచనాలన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. అందుకే ఏ పని చేసినా ప్రశాంతంగా నింపాదిగా 1-4 సార్లు ఆలోచన చేసి ఆ తర్వాత చేయండి. అప్పుడే టైం టు టైం పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏమిటంటే ఈ సమయంలో మీరు ఏ పని అయితే పూర్తి చేయాలి అనుకుంటారో ఆ పని ఆ టైంకి పూర్తి కాదు. ఏ పనినైతే లైట్ తీసుకుంటారో ఆ పని మాత్రం చాలా తేలికగా చాలా త్వరగా పూర్తయిపోతుంది. అందుకే కీలకమైన పనులు ఏమున్నా సరే ఈరోజు మీరు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. రిస్కులకు దూరంగా ఉండడమే మీకు శ్రేయస్కరం అవుతుంది. విద్యార్థుల్లో అసహనం పెరుగుతుంది. చదువు పట్ల అలాగే ఆటపాటల పట్ల కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. ఏదో పోగొట్టుకున్నామన్న విధంగా ఈ రోజంతా వీరికి సాగుతుంది. ఈరోజు మీరు సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబపరంగా బంధువులతోటి ఈ రోజున మీకు పెద్దగా సరిపడదు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల బంధువులతో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. చర్చలకు ఇది అనుకూలమైన కాలం కాదు కాబట్టి పంచాయతీలకు దూరంగా ఉండడమే మంచిది. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుండి 5:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి ఉదయం 6 నుండి 8 గంటల సమయం మధ్యలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు పద్మక యోగం వచ్చింది కాబట్టి నదీ స్నానం, దానం, తర్పణం లాంటి పనులు చేస్తే అక్షయమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి రుచికృతమైన పితృ స్తోత్రాలను పారాయణం చేస్తే, పితృతర్పణాలు వదిలితే పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి వంశం నిలబడుతుంది. యమాష్టకం పారాయణం చేస్తే ఆకస్మిక మరణ గండాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం కాత్యాయని దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ మంత్ర జపం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు సాయంత్రం 3 రకాల పండ్లు కోసి ఆ ముక్కలపై నల్ల నువ్వులను చల్లి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి దారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేస్తే జీవితంలో ఆనందం లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.